నిన్నటి రోజున మన నగిరి బర్రె బయట వచ్చి చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి, బిఆర్ నాయుడు గురించి మాట్లాడడము చాలా బాధగా ఉంది. తనకి తెలుసో తెలీదో తెలియదు కానీ ఎంతసేపు మగవాళ్ళ గురించి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుతూనే ఉంది. ఎంతసేపు వాళ్ళ గురించే గాని వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ పండగ పుట్టిన పండగ జరుపుకుంటామని ఏమీ లేదు. అదే పండగ రోజు బ్రాహ్మణి గారు గుడికి రాలేదనేసని మాట్లాడడము, అసలు ఆడవాళ్ళ సమస్య ఆడవాళ్ళకి తెలిసి ఉంటుంది, నీకు తెలియదు. సో నువ్వు ఆడదేదని మాకే డౌట్ గా ఉంది. ఒకటి చెప్తాను రోజక్క, ఈ రోజు వాళ్ళ కుమారుడి బర్త్డే కూడా ఆమె రాని కారణం ఉంటుంది. అది తెలుసుకో ఫస్ట్, ఎందుకు రాలేదని. నోరుంది కదా అని మీడియాల ముందర పెట్టుకొని ఓ ప్రెస్ మీట్లు పెట్టుకొని నోటి తోళ్ళు పెట్టుకోవద్దు. ఇంకోటి చెప్తా ఉన్నా, సాంప్రదాయాల గురించి మాట్లాడడం అంటే మీరుదా మాట్లాడాలి కదా. సాంప్రదాయం అంటే టిష్యూ పేపర్లో పెట్టుకోవడం కాదు సాంప్రదాయం. సాంప్రదాయం అంటే ఈ రోజు నాటికి సామాన్య ప్రజలు నడిచినట్టు దారిలో వెళ్ళి దర్శనం చేసుకున్న వ్యక్తి మా నాయకుడు. అది నాయకుడు లక్షణం. మీలాగా కూర్చొని టిష్యూ పేపర్లో పెట్టి కిందేసి ఇట చల్లే రకాలు కాదు మా వాళ్ళు. సాంప్రదాయాలకి పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. ఇంకోటి అన్నావు బిఆర్ నాయుడు గురించి అనేసి అన్నావు. బిఆర్ నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఆయనకు ఉండొచ్చు, ఇచ్చిన తర్వాత చైర్మన్ ఇచ్చినాక ఆయన చేస్తున్నాడు. నీలాగా తిరుమల పోయేసి ఎంత ఆస్తి ఎన్ని చేసినావో మా దగ్గర ఉంది లిస్ట్ మొత్తం. ఒకటి చెప్తాను నాన్న రోజక్క, నువ్వు నగిరిలో చేసుకో ఏదన్నా ఉంటే. ప్రతి ఒక్కటి అందరి మీద పడి చంద్రబాబు నాయుడు పుట్టినీళ్ళు మర్చిపోయినా పుట్టగతులు ఉండదు నీకు. తిరుమల గురించి నువ్వు దేవుని గురించి మాట్లాడుతున్నావు. నువ్వు తిరుమలలో టికెట్లు ఇచ్చి వ్యాపారం చేసి నీ ఆస్తులు ఎంత సంపాదించుకున్నావు మాకు తెలుసు. ఇంకోటి చెప్తాను, ఈ రోజు నువ్వు నగిరిలో ఏమి లేకుండా వచ్చి ఇదే ఈ ఇంటి ఆడబడుచుగా ఉండి నువ్వు ఏమేం చేసినావు, అప్పట్లో ఉన్నావు. ఇప్పుడు నీ ఆస్తులు ఎంత, నువ్వు ఎంత సంపాదించుకున్నావు, అదే తిరుమలలో ఎంత ఏం చేసినావని అందరికీ తెలుసు. నువ్వు ఈ రోజు తిరుమల గురించి మాట్లాడడం చాలా తప్పు. సాంప్రదాయాల గురించి మాట్లాడే అర్హత అస్సలు లేదు నీకు. బ్రాహ్మణి గురించి మాట్లాడుతున్నావే, ఆమె రాలేదు అనేసని. నీకు ఆడదే కదా, నువ్వు సాటి ఆడదే కదా, నీకు తెలియట్లేదా ఆడవాళ్ళ సమస్యలు తెలీదా? రాలేదంటున్నావు. గుర్తుపెట్టుకో రోజా, నీలాగా ఆస్తులు సంపాదించి అక్రమంగా ఆస్తులు సంపాదించే రకం కాదు వాళ్ళు. ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన వాళ్ళు. భువనేశ్వరం గురించి పాలు పితుకుతున్నారు మాట్లాడుతున్నావే, నువ్వు మాట్లాడు జాగ్రత్తగా రాని రోజా, నీకు చెప్తున్నాను. భువనేశ్వరం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. కాలి గోటికి సరిపోవు ఆమెకి, ఖబర్దార్. ఇంకొకటి, ఫ్యామిలీ నారా ఫ్యామిలీ వారితో పెట్టుకున్నావనుకో, నీకు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాము. ఆడవాళ్లే నేను నగిరిలోకి వచ్చి కొడతాం మేము, చిత్తూరు వాళ్ళు కూడా చెప్తున్నా. లాస్ట్ వార్నింగ్ నీకు. ఏమన్నా ఉంటే నీ నగిరిలో చూసుకో, నువ్వు ఏదైనా ఉంటే మంచి చేసుకో. గత 5 ఏళ్ళు లేని ఈ రోజు వచ్చిందా నీకు తిరుమల గురించి శ్రద్ధ? పూజలు చేసినారా, సాంప్రదాయాలు చేసినారా? అప్పుడు తెలియదు మీ జగన్ అన్న ఏం చేసినాడు, భారతకి ఏం చేసినారని. అప్పుడు తెలియదు తిరుమలలో ఏం జరిగిందని. తిరుమలకి వెళ్తారో ఏమన్నా దేవుడికి ఏమన్నా సక్రంగా చేస్తున్నారా? ఒక్క ప్రసాదం తీసుకొని నైవేద్యాలు తీసుకునే తెలియదు మీకు. మీరు సాంప్రదాయాల గురించి మాట్లాడతారా? మీరు భువనేశ్వరమ్మ గురించి మాట్లాడే అర్హత చింత కూడా లేదు నీకు. మాత్రం చెప్తున్నా, కనీసము ఆ లక్షణము, ఆ కట్టుబట్ట చూస్తే చెయ్యతి దండం పెట్టాల. నీకా నోరు పెట్టుకో అదుపులో చెప్తున్నా రోజా. నీకి నగిరి పో, మేము వస్తాం. ఈసారి ఇంకోసారి మాట్లాడినావంటే ప్రెస్ ముందరనే కొడతాం. లప్ప రోజా, నమస్కారం రోజా. ఏంది లప్ప నువ్వు ఎక్కడి నుండి ఎన్ని రోజులైంది నీతో మాట్లాడి? ఎట్లున్నావు, బాగున్నావా? ఏందక్క రోజా, ఈ మధ్యలో భలే సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఏంది నీ పట్టు చీరలు చూపించుకునే దానికి వస్తానవా ప్రెస్ ముందుకి? రోజుకు ఒక పట్టు చీర అక్క, భలే బాగుందక్క. మినిస్టర్ అయినప్పుడు బాగా కొన్నావా? బాగా తీసావా లంచాలు? బాగా తిరుమలకి పిలుచుకోపోయి వెనక 20 మంది 30 మందిని పిలుచుకుపోయి లక్షల్లో వసూలు చేసినావు. బాగా కమిట్మెంట్ బాగానే వసూలైంది లెక్క నీకు. రోజక్క, ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మనం కూడా ఏం చేస్తానాం అనేది ఆలోచించాలా. ఓలమో భలే మాట్లాడుతున్నావే నువ్వు. ఇంకొకరి గురించి ఆలోచించి మాట్లాడు. అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి గాని, భువనేశ్వరి గురించి గాని, నారా లోకేష్ గారి గురించి గాని, బిఆర్ నాయుడు గారి గురించి గాని మాట్లాడే అర్హత నీకు లేదు. నీకు సంస్కారం అనేది ఉంటేనే ఇంకొకరి గురించి మాట్లాడాలా. అర్థమైందా నీకు? పాలు పితుకుతున్నారా? హెరిటేజ్ లో భువనేశ్వరి పాలు పితుకుతాందా, ఏం చేస్తాందా నీకు తెలుసా? అంత పెద్ద హెరిటేజ్ డైరీని మెయింటైన్ చేస్తాందామా? నీకు ఆ అర్హత ఉందా? నీకు ఏదైనా రిమార్కు ఎప్పుడైనా వచ్చిందా? ఒక ఆడదానిగా అంత సంస్కారవంతంగా ఆమె అంత సాంప్రదాయబద్ధంగా ఉంది. మా అన్న జగనన్న, మా వదిన భారతి వదిన ఈ రోజు వచ్చేసి ఉగాది జరుపుకున్నారంటావు. ఆ రోజైనా ఉగాది జరుపుకున్నారా? రూలింగ్ లేదంటేనే ఇట్లాంటివి ముందుకు వస్తాయి. అందరికి జనాలకు మేము సాంప్రదాయబద్ధంగా కనిపిస్తున్నాము, మేము సాంప్రదాయబద్ధంగా ఉన్నాము, మేము ఇదో చేస్తున్నాము అదో చేస్తున్నాం చెప్పుకోవడానికి వస్తున్నారు. ఒక సెట్ వేసుకొని, అది కూడా సినిమా సెట్ లాగా ఒక సెట్ వేసుకునేది. ప్రతి దానికి ఏ పండక్కి కూడా
వాళ్ళ ఇంటి దగ్గర ఒక సెట్ వేసుకొని అక్కడ కూర్చొని ఇచ్చే తీర్థాలు ఏమైనా తాగినారా, కనీసం ప్రసాదం తీసుకున్నారా? టిష్యూ పేపర్ లో చుట్టి పక్కన పెడుతున్నారు. ఇదా మీ అన్న వదిలిన సాంప్రదాయము? అసలు భార్య భర్త ఉండాలంటావు, నీ పక్కన ఏమన్నా నీ మొగుడు ఉన్నాడా? నీ మొగుడు నువ్వేమన్నా గాడిదలు కాస్త దానికి పోయేసి నీ మొగుడు నాడేమన్నా వదిలేసి వచ్చినావా? ఇంకొకరిని గాడిదలు కాస్తానారంటున్నావు. నీకు ఎంత ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడిని గాడిదలు కాస్తానంటున్నావు? ఇంకోసారి ఆ మాట నోట్లో నుంచి వచ్చిందనుకో, గాడిదలు కాసేది కాదు, గాడిదలు పాలు పితికేది ఏమే, దానిలో ఉన్న కొవ్వు చర్మం అంతా కలిపి పిండేస్తాం మేము తెలుగు మహిళలు. ఊరిక ఎవరు లేదు ఇక్కడ. నోరు అదుపులో పెట్టుకో, ఎప్పుడు కూడా అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఎంతదా మినిస్టర్ అయిపోయినాము, మనం ఇక్కడున్నాము అక్కడున్నాము. ఫస్ట్ నువ్వు నింది తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ అయిన పార్టీ. దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళు ఎంత సంస్కారవంతంగా ఉంటారనేది నువ్వు అర్థం చేసుకో. ఇంకోసారి ఈ మాటలు మాట్లాడినావంటే తాట తీస్తాము. ఎక్కడుంటే అక్కడొచ్చి తాట తీస్తాము. ఇంకొకరిని తిరుమలకి రాలేదనేసి, ఇంకొకరు కన్న కొడుకు జన్మదినానికి తిరుమలకి రాలేదంటే ఆమెకి ఏముంటుందని ఆడవాళ్ళ గురించి మీకు తెలీదా? ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఫస్ట్ నువ్వు చేసేది ఏం పని, దూరేది ఏం పని అనేది ఫస్ట్ తెలుసుకో. శ్రీరంగ నీతులు చెప్పేది దూరేది ఇంకేదో అంట, అలాగుంది నువ్వు మాట్లాడేది. ఇంకోసారి మాట్లాడినావంటే ఇంకెవరినైనా గానీ తాట తీసి తోలు ఓలిస్తాము. ఇదే తెలుగు మహిళలుగా హెచ్చరిస్తున్నాం. నీకు మర్యాదగా ఉంటేనే మర్యాద నీకు. ముందుగా రోజక్క మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అటాకే ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈ రోజు అయితే ముస్లిమ్స్ పండుగ కూడా ఉంది. సో ఈద్ ముబారక్ కూడా చెప్తున్నాము మా పార్టీ తరపు నుంచి మీకు. ఎందుకంటే మీకు ఆ కృతజ్ఞత లేదు, ఎవరికి ఎలా చెప్పాలి, ఎలా రెస్పాండ్ అయ్యే విధానం కూడా మీకు లేదు. సో నిన్న మీరు మాట్లాడిన విధానం అయితే అందరూ చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. మీ నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నారు. మీ నోటి దూల వల్లే 151 సీట్ల నుంచి 11కు పడిపోయింది. అదొక్కసారి గమనించుకోండి అక్క. మీరు స్క్రిప్ట్లు రాసిన విధంగా ఇక్కడ వచ్చి జనాల మధ్యలో చెప్పేసి అయిపోతుందని అనుకుంటున్నారు. కానీ ఇది స్క్రిప్ట్లు లాగా కాదు, రియల్ లైఫ్ అండి. మా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత మీకు అస్సలు లేదు. ఈ రోజు నారా వారి ఫ్యామిలీలో వాళ్ళ మనవడు బర్త్డే రోజైనా గానీ వాళ్ళందరూ తిరుమలకి వచ్చి అందరి మధ్యలో ఉండి అన్నదానాలు చేసి అందరికి దగ్గరుండి వడ్డించి, ఇలా సాంప్రదాయం అంటే ఇలా ఉంటుందండి. పట్టు వస్త్రాలతో వచ్చి మీలాగా ఒక్కటిగా వచ్చి మేము జంటగా వస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం, అలా చేస్తున్నాం. అసలు నిన్న మీ జగనన్న ఉగాది చేశాడండి, మేము కూడా ఒప్పుకుంటున్నాం. 3 రౌండ్లు చుట్టమంటేనే ఎటుపక్క తిరగాలి అనేసి పక్కన వాళ్ళని అడుగుతున్నారు. సో ఆ 3 రౌండ్లు కూడా తిరగడం కూడా తెలియదు మీ జగన్ గారికి. సో ఇలా ఉంటుందండి మీ పరిపాలన. మేము కూడా చూస్తున్నాం, జనాలు కూడా చూస్తూ ఉన్నారు. మీరు ఏం చేస్తున్నది, ఏం మాట్లాడుతున్నది అందరికీ తెలుసు. సో ఆ 11 సీట్లు కూడా అలాగే నిలుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క. మా తరపు నుంచి ఇంకా ఒకసారి మీకు ఆ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.